ఎవరినైనా బాగా నమ్ముతున్నావా? అయితే దెబ్బ తినడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే మోసం చేసేవాడు శత్రువే కానవసరం లేదు. మన పక్కనున్న మిత్రుడు కూడా అవ్వచ్చు. ఈ కథ జాగ్రత్తగా విను. వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. ఇప్పుడు జీవితంలో శత్రువులను కాదు, స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే మిత్రుడికి తెలుసు నీ బలాలేంటో, నీ బలహీనతలేంటో. శత్రువైతే మనం ఒక అంచనా వేయొచ్చు. కానీ మిత్రుడితో పొత్తు పెట్టుకునేటప్పుడు ఎటువంటి అంచనా వేయలేం. ఎందుకంటే వాడు మనతో చిన్నప్పటి నుంచి పెరిగాడు. మన పక్కనే ఉన్నాడు. మన కలలేంటో, మన బలాలేంటో, మన బలహీనతలేంటో, మన విజయాలేంటో అన్నికి తెలుసు. మనం వేసే అడుగులు, మనం అన్నదమ్ములం, నువ్వు నా అన్నయ్యలాంటోడివి, నా తమ్ముళ్ళలాంటోడివి అనే మాయమాటలు చెప్పి మన జీవితాన్ని కూల్చేయడానికి చూస్తారు. ఆ నమ్మకమే మెల్లమెల్లగా విషంగా మారుతుంది. వెనక నుంచి వచ్చిన మాయమాటలు, చిరునవ్వుల్లో దాగి ఉన్న కుట్రలు, సహాయం పేరుతో వేసే తప్పటి అడుగులు అన్నీ మన జీవితాన్ని నిశ్శబ్దంగా కూల్చేస్తాయి. శత్రువైతే గనక మనం ముందు నుంచే గ్రహించొచ్చు. కానీ ఇలాంటి తప్పుడు పని చేసే మన మిత్రుడి అడుగులు గమనించడం చాలా కష్టం. ఎందుకంటే మనం వాడిని బలంగా నమ్మి ఉంటాం. సో, అందుకే మనకు అంత ఈజీగా ఆ పనులు మనకి అర్థం కావు. మనం ఎప్పుడైతే నిలువున కూలిపోతామో అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మనల్ని మోసం చేసేవాడు శత్రువి కానవసరం లేదు. మిత్రుడైనా తెలుసుకుంటాం. మనిషిని కూల్చేది ద్వేషం మాత్రమే కాదు, ఒక గుడ్డి నమ్మకం కూడా. మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వారే మనల్ని కూర్చే అవకాశం 100 రెట్లు ఎక్కువ ఉంది. సో, అందుకే ఒకరిని నమ్మేటప్పుడు వాళ్ళ మాటలు కాదు, వాళ్ళు చేసే పనులు కూడా అబ్జర్వ్ చేయండి.